హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఇదేంది ఇదో జాతరలాగా ఉంది, ఏదైనా జాతర వేయరా అని ఇట్లా అనుకుంటారేమో. అదేం కాదండి, మేమైతే దసరా షాపింగ్ కోసం మదీనాకి వెళ్ళినాము. అక్కడే ఇంతమంది జనం వచ్చిర్రు. అసలు మదీనా అంటేనే ఇక షాపింగ్ది కదా, అందుకని చాలా మంది జనం వచ్చిర్రు. మాకైతే ఈ జనాన్ని చూడంగానే అమ్మో ఇంతమంది జనం ఉన్నారు, అసలు వెళ్తామా ఇళ్ళకి వెళ్ళి అనిపించింది. షాపింగ్ అయిద్దా ఇవాళ మనది అన్నంత జనం ఉన్నారు. కానీ షాపింగ్ కూడా బాగా జరిగింది మాదైతే. మాకు కావాల్సినవి అన్నీ అయితే మంచిగా తీసుకున్నాము. ఇక మదీనా అంటేనే అన్ని రకాలు దొరుకుతాయి కదా. మేము మళ్ళీ ఇది ఫస్ట్ టైం మదీనా షాపింగ్కి వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళలే, ఎప్పుడైనా దిల్షునార్లోనే షాపింగ్ చేస్తాము. ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం అన్నట్టు. ఇక్కడైతే పిల్లలకు కావాల్సినవి, మాకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి కదా అన్నట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళినాము. ఇంకా పిల్లలకేమో లెహంగాస్ మెటీరియల్ తీసుకున్నాము. వాళ్ళకు మంచి డిజైన్లో కుట్టిద్దామన్నట్టు వాళ్ళకి లెహంగాస్ మెటీరియల్ తీసుకున్నాము. ఇంకా మేమేమో మంచిగా శారీస్ అవి తీసుకున్నాము. ఇంతకు ఎవరెవరు వెళ్ళాము అనుకుంటారా? అదిగో మా గ్యాంగ్, మా ముందున్న వాళ్ళు, మా వనిత, నేను, మా పిల్లలు, ఇంకా మా వనిత వాళ్ళ అక్క వచ్చింది, అక్క కూడా వచ్చింది మాతోని, ఇంకా జ్యోతి. మేమందరం కలిసి వెళ్ళినాము. జ్యోతికి మదీనా ఎక్కువ తెలుసు, ఇక మేమైతే ఎప్పుడు రాలేదు, వనిత కానీ నేను కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ జనం అయితే అసలు మామూలుగా లేరండి నిజంగా. దసరా కదా, ఎంతైనా ఫెస్టివల్ అంటేనే లేడీస్ దాయే, దసరా అంటేనే లేడీస్ దాయే. అందుకని ఇంకా బీభత్సంగా మంది వచ్చిర్రు. ఇదిగోండి అసలు అంటే ముందు స్టార్టింగ్లో చూడంగానే జనం ఎక్కువనే ఉన్నారు. కాకపోతే రాను రాను వెళ్తాంటే ముందుకు వెళ్తాంటే మాత్రం తగ్గిర్రు. జనం అయితే తగ్గిర్రు, అంత జనం అనిపించలేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ కాగానే మాకేమో కొత్త ప్లేసు, ఇక కొత్త ప్లేస్లో ఎంట్రీ కాగానే ఇంతమంది జనాన్ని చూడంగానే అమ్మో ఇంతమంది జనం ఉన్నారు ఏంది అని అయితే కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, కొంచెం టెన్షన్ అయింది. కానీ ఇక మంచిగా జరిగింది షాపింగ్ అయితే. కావాల్సినవి అన్నీ అయితే దొరికిపోయినాయి. ఇక మదీనాలో కొద్ది ఉన్నాయండి, శారీస్ అని, డైలీ వేర్ అని, పార్టీ వేర్ అని రకరకాలుగా ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా గల్లీల పొంట వెళ్తాంటేనైతే తగ్గిర్రు జనము. ఇక అన్ని రకాలు దొరుకుతాయి కదా మనకు, జ్యువెలరీ అని, బ్రైడల్ వేర్ అని, అన్ని కలెక్షన్ అంతా దొరికిపోతుంది. మళ్ళీ దసరా కదా, ఇంకా ముందే ఉన్నాయి, కొత్త కలెక్షన్ అంతా ముందే వచ్చింది. ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. పిల్లలకైతే ఫస్ట్ తీసుకుంటే ఇక వాళ్ళు గమ్మున ఉంటారు. ఆ తర్వాత మా షాపింగ్ అయిపోద్ది కదా, మా షాపింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఫస్ట్ పిల్లల కోసం అయితే చూసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళకు నచ్చినవి వాళ్ళకి నచ్చిన కలర్లా వాళ్ళకి నచ్చినట్టు తీసుకుందామని ఇట్లా అయితే వెళ్తున్నాము. ఇక మధ్య మధ్యలో తీసుకున్నాము. షాప్స్లలో అయితే వాళ్ళకి తీసుకునేటివి అయితే మేము షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం షాప్లలో కూడా జనం ఎక్కువ అనిపించారు. ఇంకా అందుకని వాళ్ళకి తీసినవి చూపించలేదు. మేమైతే మా కోసం తీసుకునేవి అయితే మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నా, అంటే శారీస్ చూపిస్తున్నా. చూస్తారు కదా, ఇది మొత్తం శారీస్ది. ఆ బాక్సెస్లో ఉన్నాయి అన్ని శారీసే. అదే ఏమంటారు, పట్టు శారీస్ ఇవన్నీ. మంచిగా ఉన్నది కలెక్షన్, మొత్తం కొత్తది అంతా శారీస్. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లు ఉన్నాయి అన్నట్టు. చూడండి ఇప్పుడు మాకైతే చూపిస్తారు అన్ని రకాలు. మేమైతే మోడల్కి ఒకటి, ఇంకా కాస్ట్లో కూడా ఒక్కొక్క కాస్ట్ను బట్టి వేయమని చెప్పినాము, చూపించమని చెప్పినాము. అట్లా అయితే మేము చూస్తాము. అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి శారీసు. ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ, లెహంగా మెటీరియల్స్ అన్నీ అయితే మంచిగా దొరికినాయండి. ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తా చూడండి. నేనైతే అదంటే బ్రైడల్ వేర్ అట, కాస్ట్ అయితే ఘోరంగా ఉంది దానిది, అంటే నాకు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కలర్ కదా అది. ఇదిగోండి ఈ శారీయే, లైట్ లావెండర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇదైతే 15,600 అన్నారు. పెళ్లి కూతుర్లకైతే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం దసరా కోసం కాబట్టి ఈ రేంజ్ కాకుండా ఒక 2,000 నుండి 5,000 లోపు శారీస్ అయితే మేమైతే చూసినాము. అందులో కూడా మంచిగా ఉన్నాయి, నాకు అది కూడా బాగా నచ్చింది. అందులో అయినా ఇదైనా నాకు సేమ్ అనిపించింది. కాకపోతే ఇది బ్రైడల్ వేర్ అని చెప్పారు, అందుకని కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇంకా నేను ఇప్పుడు పక్కన ఇంకొకటి చూపిస్తున్నాయి చూడండి, గ్రీన్ కలర్ ఆరెంజ్ కలరు శారీ. ఇదేమో 3,000 చేంజ్ ఉంది. ఇది కూడా మంచిగా ఉంది, లైట్ వెయిట్ ఉన్నాయి. మళ్ళీ పట్టు అనగానే మనకు హెవీ వెయిట్లో కాకుండా లైట్ వెయిట్గా డైలీ అంతా కూడా మనం కట్టుకుంటే క్యారీ చేయొచ్చు, అంత మంచిగా ఉన్నది అన్నట్టు శారీస్.
లైట్ వెయిట్‌లా లైట్ కలర్‌లో ఉన్నాయి. బ్రైట్ కలర్‌లో ఇట్లా రకరకాలుగా అయితే మంచిగున్నాయి శారీస్ అన్నీ. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ఇవన్నీ గూడాంగా పట్టు శారీసే. కాకపోతే లైట్ వెయిట్‌లా 2000 నుండి 5000 లోపు శారీస్. ఇదేమో సెల్ఫ్ వచ్చింది లైట్ పిస్తా కలరు. మంచిగుంది అది. కాకపోతే మనం ఒకదానితోని ఆగం గదా! అన్ని రకాలు ఎయ్యమని చెప్పి ఇక అన్నీ అయితే చూస్తానం. అన్నీ చూపించిన తర్వాత ఇక మాకు నచ్చినవి మేము తీసుకున్నాము. మేమైతే ఓన్లీ ఇందులో షాపింగ్ వీడియో మాత్రమే చూపిస్తాను. అంటే మేము షాపింగ్ ఎట్లుంది అనేది మాత్రమే చూపిస్తాను. మేమేం తీసుకున్నాం, మా పిల్లలకి ఏం తీసుకున్నాం అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. పిల్లలకి లెహంగాకి ఇచ్చినాము, మిషన్ దగ్గర ఇచ్చేసినాము. అవి వచ్చిన తర్వాత అవి ఇంకా మేము బ్లౌజెస్ కుట్టించుకుంటున్నాం, అవి అన్నీ కలిపి మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తా. ఇప్పుడైతే జస్ట్ శారీస్ ఏ రేంజ్లు ఉన్నాయి, ఎట్లున్నాయి, కొత్త కలెక్షన్ ఎట్లుంది అనేది మాత్రం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మంచిగానే ఉన్నాయి. మేము జనం ఉండడం వల్ల అంతగా ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినాం అన్నట్టు. కొద్దిగా అక్కడక్కడ తీసిన. ఎందుకంటే జనం ఉండేసరికి ఫోన్ పట్టుకున్న భయం ఉంటుంది కదా, అందుకని ఇంకా ఫోన్ అయితే ఎక్కువ ముట్టలేదు. కొంచెం అక్కడక్కడ తీసింది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తా. నిజానికి కొంచెం ఇంకా ముందే వెళ్ళాల్సింది షాపింగ్కి. అప్పుడైతే మంచిగా పీస్ఫుల్గా మంచిగా రిలాక్స్గా షాపింగ్ చేసుకోవచ్చు. మేము అనుకున్నాం కదా దసరాకి ముందే వెళ్తేనే జనం ఉండరు, కలెక్షన్ మంచిగా ఉంటుంది అనుకున్నాం. కానీ అట్లా ఏం లేదు, ఇంకా ముందెళ్ళినా కూడా మంచి కలెక్షనే వచ్చింది. అంటే దసరాకి 10 days ముందు అట్లా కాకుండా ఇంకా కొంచెం ముందెళ్ళినా కూడా పర్లేదు, కలెక్షన్ అంతా కొత్తదే ఉంది అనిపించింది. మీరు కూడా వెళ్తే మాత్రం కొంచెం ముందే వెళ్ళి తీసుకోండి. అప్పుడైతే మీకు మంచిగా దొరుకుతుంది, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ముందు కాకుండా జనంలు ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అట్లా అన్నట్టు. ఇంకా మేమేమంటే మదీనా షాపింగ్కును బేగం బజార్ కూడా వెళ్ళినాం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి. బాదం పిస్తాలు ఇవన్నీ పప్పులు అన్నీ ఉంటాయి కదా అక్కడ, అందుకని అక్కడికి వెళ్ళినాము. ఈ రెండు చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇక నైట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్తే మాకు నైట్ అయింది అన్నట్టు. ఫుల్ డే షాపింగే జరిగింది ఆ రోజైతే. మాకు ఇక అలసిపోయినాం కూడా బాగా తిరిగి ఇక మదీనా షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా, ఒక కాడ మించి ఒక కాడ ఉంటాయి కాబట్టి తిరుగుతూనే ఉన్నాము ఫుల్ డే మొత్తం. అంటే ఇది శారీస్ లెహంగాసే కాకుండా పిల్లలకి జ్యువెలరీ తీసుకున్నాము, ఇంకా బ్యాంగిల్స్, ఇట్లా అన్ని రకాలు తీసుకున్నాం అన్నట్టు. వాళ్ళకి కావాల్సిన రకాలు ఏమేం కావాలో ఇక అన్నీ తీసుకునేసరికి మాకు ఫుల్ డే పట్టింది అన్నట్టు. కానీ కలెక్షన్ అయితే బాగుందండి. ఇదిగోండి ఈ లైట్ బ్లూకి రెడ్ కలరు అన్నీ బాగున్నాయి, మంచి కలర్స్, మంచి లైట్ వెయిట్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నట్టు. ఇట్లా ఫుల్ డే పట్టిందండి. ఇది వాటి వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా చేస్తే మాత్రం మీకు మంచి వీడియోస్ మేము ఏమేమి పెడతామో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు ఇక మంచి హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకా షాపింగ్ వీడియోలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మేము పెడతాం కదా, మీకు అన్నీ ఒక ఐడియా ఉంటుంది వెళ్ళి తీసుకోవడానికి. ఎట్లున్నాయి రేంజ్లు, అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎట్లుంది అనేది మీకు తెలుస్తుంది కదా, అట్లా అన్నట్టు. ఇంకా నెక్స్ట్ మేమైతే మంచిగా కుట్టించిన బ్లౌజెస్, శారీ ఎలాంటివి తీసుకున్నాం, పిల్లలకి ఏం తీసుకున్నాం అనేది అయితే మీకు అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పటికైతే ఇక ఇవన్నీ అయితే చూడండి, మీరు ఈ షాపింగ్ వీడియోని అయితే చూసేయండి. బాగున్నాయండి శారీస్ అయితే, మాకు నచ్చినాయి. మా వనిత వాళ్ళ అక్కకు కూడా నచ్చినాయి, అక్క కూడా తీసుకుంది. అందరం ఇక వెళ్ళినందుకు అందరం షాపింగ్ చేసుకున్నాం. మంచిగా షాపింగ్ అయితే చేసుకొని ఇంకా రిటర్న్ అయినా. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి లైట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, పిస్తా కలర్లా దగ్గరగా, అదేమో లెమన్ ఎల్లో కలర్లో వచ్చింది. బాగున్నాయి శారీస్ అన్నీ. ఇక శారీస్ తీసుకున్నాం, ఇక ఇంటికి అయితే బయలుదేరినాం. నైట్ అయింది అయినా కూడా చూడండి ఇంకా జనం షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.